న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని అడ్డుకునేందుకు ఈ ఏడాది జూన్లో అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేశాయి. ఈ దాడులతో ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయడంలో చాలా వెనుకబడిందని అమెరికా ధృవీకరించింది. రీసెంట్ గా ఇదే విషయంపై ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చి స్పందించారు. అమెరికా దాడుల తర్వాత తమ దేశంలోని న్యూక్లియర్ ఫెసిలిటీ ధ్వంసం అవటంతో వాటి అవశేషాల కింద ఎన్రిచ్డ్ యురేనియం స్టాక్ ఫైల్ న్యూక్లియర్ మెటీరియల్ ఉందని మొదటిసారిగా ధృవీకరించారు. ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ ఆ మెటీరియల్ ని సురక్షితంగా యాక్సెస్ చేసి దాని స్థితిని అంచనా వేస్తోంది అన్నారు. దీంతో ఇరాన్ అణ్వాయుధాల తయారీ ఆగిపోయిందని భావిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ కు ఇరాన్ గట్టి షాక్ ఇచ్చినట్టయింది. ఈ ఏడాది జూన్లో అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంను అడ్డుకోవాలనే ఉద్దేశంతో భీకర దాడులు చేశాయి. నతాంజ్ సహా పలు న్యూక్లియర్ ప్లాంట్లపై దాడులు చేశాయి. దీంతో ఇరాన్ అణ్వాయుధాల తయారీ నిలిచిపోతుందని అంతా భావించారు. కానీ దీనిపై ఇప్పటి వరకు ఇరాన్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ తొలిసారిగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ఇజ్రాయెల్, అమెరికా దాడుల తర్వాత తమ దేశంలోని అణు సౌకర్యాల ధ్వంసమైన తర్వాత వాటి అవశేషాల కింద అణు మెటీరియల్ ఎన్రిచ్డ్ యురేనియం స్టాక్ పైల్ ఇంకా చిక్కుకుని ఉందని అధికారికంగా ధృవీకరించారు. 12 రోజుల యుద్ధం తర్వాత ఇరాన్ అణు మెటీరియల్ స్థితిపై తొలిసారిగా ఇరాన్ స్పందించినట్లయింది. ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ మెటీరియల్ను సురక్షితంగా యాక్సెస్ చేసి దాని స్థితిని అంచనా వేస్తోందన్నారు. ఈ స్టాక్ ఫైల్లో 408 నుంచి 440 కిలోగ్రాముల అణు యురేనియం, 60% ఎన్రిచ్మెంట్ లెవెల్లో ఉంది. అరాగ్చి ప్రకటన ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంపై ప్రపంచ దేశాలకు క్లారిటీ ఇచ్చినట్లయింది. ఈ ఏడాది జూన్ 13న ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్లోని నతాంజ్, ఫోర్డో, ఇస్ఫహాన్ వంటి ముఖ్యమైన న్యూక్లియర్ ఫెసిలిటీలపై దాడులు చేసింది. ఈ దాడులు ఇరాన్ అణు కార్యక్రమాన్ని దెబ్బతీసేందుకేనని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇదే సమయంలో అమెరికా B-2 స్టెల్త్ బాంబర్లతో ఫోర్డో సైట్పై దాడి చేసింది. దాదాపు 12 రోజుల పాటు యుద్ధం జరిగింది. ఈ దాడుల్లో ఇరాన్ సైనిక అధికారులు, శాస్త్రవేత్తలు, సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాక ఇరాన్ IAEAతో సహకారాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ దాడుల తర్వాత ఇరాన్ న్యూక్లియర్ మెటీరియల్ గురించి చాలా రహస్యంగా ఉంది. అయితే ఇజ్రాయెల్, అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు కూడా ఇరాన్ యురేనియం స్టాక్ ఫైల్ను బాంబింగ్లో యాక్సెస్ చేసుకుని ఉందా అనేది స్పష్టం చేయలేదు. ఇరాన్ మెటీరియల్ను రికవర్ చేయడానికి ప్రయత్నిస్తే మరింత దాడులు చేస్తామంటూ ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇటీవల స్టేట్ టెలివిజన్కు ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో అరాగ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. AEOI మెటీరియల్ను సురక్షితంగా యాక్సెస్ చేసి దాన్ని ప్రెజెంట్ సిచ్యువేషన్ను అంచనా వేస్తోంది. దీని గురించి సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్కు రిపోర్ట్ చేస్తుందన్నారు. అయితే ఇటీవల IAEA సెప్టెంబర్ నివేదికలో ఇరాన్ 60% ఎన్రిచ్మెంట్ లెవెల్లో 408.6 కిలోగ్రాముల యురేనియం స్టాక్ ఫైల్ కలిగి ఉందని తెలిపింది. ఇది వెపన్స్ గ్రేడ్ 90% స్థాయికి సమీపంలో ఉందని వెల్లడించింది. ఈ స్టాక్ ఫైల్ రబ్బుల్ కింద చిక్కుకుని ఉండడంతో ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంని మరింత సంక్లిష్టం చేస్తోంది. జూన్ నెలలో ఇస్ఫహాన్, నతాంజ్, ఫోర్డో సైట్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల తర్వాత IAEA డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రోసీ ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీలపై దాడులు అణుభద్రతకు ప్రమాదకరమని హెచ్చరించారు. ఇక ఇదే సమయంలో ఇరాన్ IAEAతో సహకారాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. అరాగ్చి ప్రకటన తర్వాత IAEA తన ఇన్స్పెక్టర్లను సైట్లకు పంపి మెటీరియల్ స్థితి అంచనా వేయాలని కోరింది. కానీ ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ అనుమతి అవసరమని చెప్పింది. ప్రస్తుతం ఇరాన్ అణు కార్యక్రమాన్ని మరింత రహస్యంగా చేస్తోంది. అయితే ఇరాన్ IAEAతో సహకారాన్ని పునరుద్ధరించాలని యూరోపియన్ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. అరాగ్చి ప్రకటన ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం తాజా స్థితి ఏంటనేది స్పష్టం చేసింది. ఈ మెటీరియల్ రికవరీ చేయడం కష్టమైనదని, ఒకవేళ రికవరీ చేసి న్యూక్లియర్ ప్రోగ్రాంను తిరిగి ప్రారంభిస్తే మరింత దాడులు చేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. మొత్తంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ప్రకటన ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం ఆగిపోలేదని, తమ అణ్వాయుధాలు తయారీ కొనసాగుతోందని స్పష్టం చేసింది. మరి ఇరాన్ IAEAతో ఇరాన్ సహకారాన్ని తిరిగి ప్రారంభిస్తుందా? ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ తమ న్యూక్లియర్ ప్రోగ్రాంను ఎలా కొనసాగిస్తుందో వేచి చూడాలి.